ఒక్కోసారి అది చూసినప్పుడు నాకు అనిపించింది పోలాండ్ రావడం మంచి పని చేశాను. అది మాత్రం కరెక్టే. పోలాండ్ బెస్ట్ కంపేర్ టు వీసా కూడా మనకు బెస్టే పోలాండ్లో. తలకాయ నొప్పులు ఏమి ఉండవు, వెళ్తే ఏంది వస్తే H1 వీసా గోలా. పోలాండ్లో అయితే గమ్మున సబ్మిట్ చేసి మనకి డిగ్రీ ఉందా పని చూస్తారా, కేఎఫ్సీలో కూడా పని చేస్తాం మేము, ఫేస్ అయ్యి అంటే అయిపోయింది. బెస్టే ఇక్కడ. టైం 6 అయింది, ఇప్పుడే వర్క్ అయింది. సో ఒక చిన్న షాపింగ్ మాల్కి వెళ్తున్నా. రనీష్ డ్రైవింగ్ ఎగ్జామ్ రాసాడు, గజనీ మహమ్మద్లో దండయాత్ర చేస్తున్నాడు. ఇక్కడ మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, థిరిటికల్ రాయాలి. థిరిటికల్ రాస్తే ఇది పాస్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. కానీ ఎంత 74 అనుకుంటా, 69 రావాలి. గజనీ మహమ్మద్లానే దండయాత్ర చేస్తున్నాం మనోడు. ఆల్మోస్ట్ ఇప్పుడు 6 సార్లు అనుకుంటా. ఆయన ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయింది, షాపింగ్ మాల్కి వెళ్దాం ఉన్నాడు. ఒకటి షాపింగ్ మాల్ అన్నాపూర్ అని. ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నాపూర్. ఈ బ్రాండ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఈయనే గజనీ మహమ్మద్ దండయాత్ర చేస్తానే ఉన్నాడు డ్రైవింగ్ ఎగ్జామ్ మీద. ఇప్పుడు మనం గెస్ షాప్లోకి వెళ్తాం, ఈ అన్నాపోల్ అవుట్లెట్లో వచ్చాం. ఇది బాగుందంట, ట్రైల్ వేసుకొని చూడాలి. ఇక్కడ ట్రైల్ రూమ్స్ అందరికి ఒకటే, అబ్బాయిలకి అమ్మాయిలకి. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుంది. ఎలా ఉంది, ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా కాస్ట్ అసలే ఇది, అసలే గెస్ అంట అరిపిస్తున్నాడు వీడు. అది బాగుందని కామెంట్ పెడితే కొనుక్కుంటా అన్నట్టు. ప్రైస్ ఎంతో చూపించలేదుగా. జస్ట్ 12,000. వచ్చేదా ఎలక్ట్రానిక్ షాప్లోకి వెళ్దాం. iPhone 17 Pro చూద్దాం ఎక్కడుందో. ఇదే ఆర్టీవీ అగ్గేద్దాం. అన్నీ ఉన్నాయి కానీ ఫోన్లు ఇవి, వాచ్లు, ఐప్యాడ్లు ఉన్నాయి, ఫోన్లు ఇవి. ఫోన్లు అమ్మడా మీరు మచ్చా 17 Pro లేదు మచ్చా, ఎందుకంటే ఇది అవుట్లెట్ కాబట్టి. నాకు అర్థం కాలేదు సార్. ఈ డ్రోన్ బాగుంది, DJI డ్రోన్ నియో. అన్నాపోల్ అయిపోయిన తర్వాత KFCకి వచ్చాం. మధ్యాహ్నం కేఎఫ్సీ అంటుంటే KFCకి వచ్చాం. అది KFC పరిస్థితి పోలాండ్లో. KFC మెక్డానల్డ్స్ మూసేస్తే వీళ్ళు చచ్చిపోతారు, జాంబీలు అయిపోతారు. జాంబీలు అయిపోవటం కాదు, మన దగ్గర పునుగు బండ్లు మూసేస్తే ఎట్ట తయారవుతారు మనం, వీళ్ళు అంతే తయారవుతారు. నేను ఏం తీసుకున్నాం మచ్చా? ఇట్లా కూడా వెజ్జే కదా. తీసుకున్నాక ఆర్డర్ పెడతాం. 1000 అయింది బిల్లు, 1000 కాదు
1200. ఇప్పుడు చెప్పు 6 సార్లు ఎందుకు పోయింది ఎగ్జామ్? అరసాలు కాదు 8 సార్లా? ఇది ఫ్రెండ్స్ మేము ఆర్డర్ చేసింది డ్రింక్స్, బర్గర్, హలామీ చీజ్, ఇంకా సలాడ్, పైనాపిల్, ఆనియన్. అది ఏదో మేకలు గొర్రెలు తినేది మనకి తెలియదు. కేఎఫ్సి బాగానే ఉంది. బాగానే ఉందా? ఎంతకేంది యూఎస్లో పరిస్థితి? యూఎస్లో ట్రంప్ మామ ఏందో మరి. ట్రంప్ నీకు మావా, మాకు తాత. నీకు తాత ఏందో ప్రతిసారి ఏదో టారిఫ్ పెంచుతున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏదో H1 వీసా పెంచేశాడు. H1B మాత్రం అది మరీ దారుణంగా పెంచేశాడు ఆ ప్రైజ్. ఒక్కోసారి అటు చూసినప్పుడు నాకు అనిపించింది పోలాండ్ రావడం మంచి పని చేశాను. అది మాత్రం కరెక్టే. పోలాండ్ బెస్ట్ కంపేర్ టు వీసా కూడా మనకు బెస్టే పోలాండ్లో. తలకాయ నొప్పులే ఉండవు, వెళ్తే ఎన్ని వస్తే H1 వీసా గోలా. పోలాండ్లో అయితే గమ్మున సబ్మిట్ చేసి మనకి డిగ్రీ ఉందా పని చూసుకోరా, కేఎఫ్సీలో కూడా పని చేస్తాం మేము, రేస్ అయ్యి అంటే అయిపోయింది. బెస్టే ఇక్కడ. వాడు చాలా $1,00,000. ఇంకేం మరి ఈరోజు జిమ్కి వెళ్ళలేదు మరి? ముందు ఇట్టండి తింటాం ఆపైతే జిమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సరే సరే, ఒక మా కండిషన్కి వద్దాం మనం. చెప్పు. మనం నెక్స్ట్ సరే రేపటి నుంచి నో కేఎఫ్సి, నో బర్గర్, అదే ఈవెన్ కోక్ కూడా బంద్. నీకు మాట్లాడటానికి ఏం లేదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాను. చూడు ఎంత డైట్ ఫుడ్ తింటున్నాను. డైట్ ఫుడ్ నాలాగా తినవయ్యా నువ్వు, అందుకే డైట్ కోక్ తాగుతాను. అది మన వల్ల కాదులే డైట్ ఫుడ్ తింటాం. ఇవన్నీ కెమెరా ముందు ఒకటి చెప్పాలి, మనవాడికి మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. జాకోపాని స్టోరీ చెప్పమచ్చు. జేకబ్ మేము జేకబ్ ట్రెక్కింగ్కి వెళ్తుంటే అప్పుడు వచ్చిన 1.5 year అంతేగా. స్టార్టింగ్ 1.5 year తర్వాత ట్రెక్కింగ్ చేస్తున్నాం. రిటర్న్లో నేను కోక్ తాగుతుంటే ఆ చిన్ని బాటిల్ అంటే నేను సరదాగా తీసి పడేసాడు. ఎక్కడ పడేసావు? ఒక చిన్న రివర్ సైడ్ స్నోలో పడేసారు. అయితే ఎవరు లేరు. లేదు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నువ్వు నన్ను అడిగావు పడేస్తానంటే నేను ఏమన్నా, అద్దులే పెట్టుకో, ఎందుకు ఎవరైనా చూస్తే పట్టుకుంటారు, వాళ్ళంత నీటికి పెట్టుకున్నారు, మనం పద్ధతి కాదు. ఇక దాని తర్వాత నేను ఇక ఎవరు చూడాలి అని ఇంక పడేసి చుట్టుపక్కన వాడు ఒకడు వచ్చాడు. వచ్చి తీస్తావా తీయవా, నేను పిలుస్తాను పోలీసు వాళ్ళని అంటే, తర్వాత వెళ్ళి ఇంకా తీసి కష్టపడి స్నోలోకి వెళ్ళి ఆ స్నో ఇంత ఉంది, ఆ లోపల నేను దిగిపోయి తీసుకొచ్చాను. వాటర్ కూడా ఉండే. దాని తర్వాత నుంచి ఏ రోజు కూడా మనోడు చెత్తని బయట పడేయటం కానీ కింద పడేయటం కానీ కాదు. కానీ నాకు బుద్ధి వచ్చింది. స్వచ్ఛ భారత్ అంటారు చూడు, మన ఇండియాలో జరుగుతుంది చూడు, అలా ఏ కింద పడినా సార్ ఏదో చెప్తున్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ పోలాండ్, స్వచ్ఛ భారత్ అదొకటి ఉంది ఇండియాలో. సో ఏదైనా కింద పడినా కూడా నేను తీస్తున్నాను. అలాగే నేను ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జగదీష్ కూడా చాలా మంది కింద పడేశాడు, నేను తీయమని చెప్పాను. నాకు కెమెరా ముందు ఇట్లున్నాడు కానీ కెమెరా తర్వాత అన్ని కింద పడేస్తాడు. ఇదిగో ఆమె ఎవరో ఇచ్చింది అక్కడ నా షాపింగ్ మాల్లో, మడిచి జోలిలో పెట్టుకున్నా, ఇప్పుడు వెళ్ళి డస్ట్బిన్ పడేస్తా. సరే ఇది కెమెరా ఉన్నా కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు. కెమెరా నేను చేస్తాను, అప్పుడు పెడతాను. ఓకేనా ఫ్రెండ్? సరే.